ఈమెనట మిస్ బ్రెజిల్ జెస్సికా అనట. ఈమెకు స్వాగతం పలుకుతున్నారట వీళ్ళందరూ కూడా మనల్లో. చూద్దాం ఆడికొచ్చినాక ఎట్లా ఉంటుంది అనేది. రావాలి, డెవలప్మెంట్ జరగాలి అంటే మనం కూడా కొంచెం అడ్వాన్స్డ్గానే ఉండాలి. ప్రతిదీ కూడా అంటే వెనకటి తరాల్లాగా ఆలోచిస్తూ వెనకబడిపోకూడదు. రావాలి, ఇటువంటివన్నీ వస్తే కూడా ఏముంటుంది. ఇప్పుడు ప్రపంచ పోటీలు అనేవి మన హైదరాబాద్లో జరిగితే ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఈ దిక్కున. ఎక్కడ జరుగుతుందంటే ఫలానా జాగా అంటే ఓహో హైదరాబాద్ అక్కడ ఎందుకు జరుగుతుంది, వాట్ ఈస్ హైదరాబాద్ అనేది చూస్తారు. అంటే ఏ పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ రకాలుగా కావచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ డెవలప్ కావాలి. బట్ ఇప్పుడు చూడండి మీరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా మళ్ళీ పోతే ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం మాదాపూరు మళ్ళా ఆ ఏరియా ఆ సరౌండింగ్ మొత్తం తీసుకుందాం. అవుట్స్కట్స్లో ఆ సరౌండింగ్ అంతా కూడా కొండాపూర్ వరకు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల గచ్చిబౌలి దాకా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. సో అక్కడ బిల్డింగ్లు మంచిగా కట్టిండ్రు, మంచి కంపెనీలు పెట్టిండ్రు, పెట్టుబడులు వచ్చినాయి. అంటే ఇంకేమైనా మంచి షోరూమ్లు కావచ్చు, ఇక్కడనే వాటిని అసెంబుల్ చేయడం కావచ్చు, అవన్నీ కూడా వచ్చినాయి మన హైదరాబాద్. సో ఏమైపోయిందంటే తెలంగాణ అనేది ఒక గొప్ప రాష్ట్రం, మంచి రాష్ట్రం, ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి. మన హైదరాబాద్ రాజధాని, ఇక్కడ పేదోడికి, ఉన్నోడికి, లేనోడికి, అయినోడికి, కానోడికి ఆవాస నివాసాలు అన్నీ ఉంటాయి అనేది మాట నడుస్తూ ఉన్నది కదా. సో ఇప్పుడు పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒక మాట చాలా స్పష్టంగా నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నిటిలలో కూడా అంటే ప్రపంచం అంతా హైదరాబాద్ను చూస్తుంది కదా. ఈవెన్ కేసీఆర్ గారి హయాంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలను బట్టి కావచ్చు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్నప్పుడు ఇప్పుడు గచ్చిబౌలి నుంచి వెళ్ళి మనకు హైటెక్ సిటీ ఏరియా అంతా కూడా అద్భుతంగా డెవలప్ అయిపోయింది. నేను కాదంటలేను. ఒక్కసారి హైదరాబాదుకు సెంటర్లలో, హైదరాబాద్ నడిబొడ్డులలో అంటే ఇప్పుడు మనం నాంపల్లి ఆ ఏరియా అంతా చూసుకుంటే ఎన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి తెలుసా. డెవలప్మెంట్ అంటే కేవలం ఊరి చివరిలో 4 బిల్డింగులు లేపితే డెవలప్మెంటా చెప్పుండ్రి. అది దానివల్ల తెలంగాణకు మంచి పేరు వచ్చింది, ప్రపంచం అంతా చూస్తూ ఉంది. ఐటీ సెక్టార్లో బెంగళూరును కూడా ఒకనొక స్టేజ్లో మనం మించిపోయినాం. బెంగళూరు కంటే 40,000 అత్యధిక జాబులు మనం ఇవ్వగలిగినాం. వాళ్ళు 140,000 చేస్తే మనం 182,000 ఐటీ ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, వాటెవర్, బట్ చేయగలిగినాం. బట్ ఇదే డెవలప్మెంట్ అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. నేనేమంటున్నా, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనని అత్యధిక ఇల్లులు పేదవాళ్ళకి ఇవ్వండ్రి, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండ్రి. అది కదా మార్పు జరగాలి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిరు, ఎంతమందికి పోయినాయి, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు, శిథిలావస్థలు ఎన్ని పడిపోలేదు. మార్పు జరగాలి, కానీ అది ఫస్ట్ పేదోడి జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన పేదోడి జీవితం మొత్తం మారిపోదు. బీ ప్రాక్టికల్ నిజంగా చెప్తాం.